హలో హాయ్ ఎవ్రీవన్. బ్రో నీ పేరేంది? గణేష్. ఎటు వెళ్తున్నాం మనం ఇప్పుడు? కారు టోడి అంటుండు. మ్యాటర్ ఏంటంటే ఆడ కార్ ఆగింది 100 కిలోమీటర్ దూరంలో, ఆడికి వెళ్ళి టో చేసి రావాలి. మాకు బాయ్ నిన్న చూసిన వీడియోలోకి అర్థమవుతుంది అది ఏందనేది. నేను నీ పేరు బ్రో? గణేష్. అట్లా మా ఏ కార్ స్విఫ్ట్ కార్లో వెళ్తున్నాం ప్రస్తుతానికి. టైం 11 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి ఒక 1.5 అవర్ 2 అవర్స్ వేసుకోండి అంతే. మా ఫ్రెండ్ గాడు టైం పాస్ అవ్వడానికి చిప్స్ కొన్ని పాస్తాలు ఏదో తెచ్చిండే ఆడు. వాడు నడిపేటోడికి ఎందుకో మళ్ళీ. గాయస్ వచ్చేసాం ఇప్పుడే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ తర్వాతకి. ఇది మనం ఆగిపోయిన బులెరో తీసుకురావడానికి ఈ కార్లో వచ్చాము. తీసుకొచ్చా మిమ్మల్ని ఎంత ఫాస్ట్ గా 100లో తీసుకొచ్చిండు మావాడు. మంది కాబట్టి ఇదైతే 120 మంది కాబట్టి గంటల దేనికి చూడండి బాగు ఎంత లోతుందో. వాటర్ పడుతున్నాయి ఇప్పుడు. సో అది ఇక ఇప్పటి నుంచి ప్యాక్ చేసి ఇక తీసుకొని పోవటం. ఇక్కడ చూసుకుంటే మనకి బండి ఉంది మంచిగా. ఇక్కడ ఈత కొట్టేసి మంచిగా పక్కనే దాబా కూడా ఉంది. దూకటానికి నీళ్ళు ఉన్నాయి. అది చూడు చూడు ఆనే ఆఫ్ అవుతుందంటే ఏదో తేడా ఉంది. అది మావాడు గణేష్ గాడు ఎస్బిఐటి కాలేజ్లో చదువుతాడు. ఇద్దరు ఫ్రెండ్స్ బాయ్ ఎప్పుడు ఫోన్ చేసినా వస్తాడు మావాడు. అది రా నేచర్ ఉంటుంది మావాడి దగ్గర. చూడు చేసింది బండి మొత్తం గడగాలి ఇప్పుడు వెళ్ళి వాష్రూమ్ షోరూమ్కి వెళ్ళి. చెట్టు చూడండి, ఈ చెట్టు చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. మర్రి చెట్టు దెయ్యాలు ఉంటాయి అంటారు. ఇంకా ఇప్పుడు అది కట్టేసి ఇప్పుడు స్టార్ట్ అవుతాం ఇక. ఇదే మన బులెరో పరిస్థితి. యాక్చువల్గా ట్యూబ్తో అనమాట కట్టేది. ట్యూబ్తోనే రోపేనా? సారీ ఓకే ఓకే రాసుకోకుండా ఉండటానికి అంట. సామాన్లే అది ఉల్లపోయి ఎడుతున్నమాట. సామాన్లు వచ్చినాయి. సామాన్లు ఓపెన్ చేయటం రావట్లే, పట్టుకొని బీగుతుండు డోరు. మావాడిని జిమ్లో బాహుబలి అని అనర్లే కానీ ఇక్కడ అనిపించుకుంటుంది. రుద్రస్సా చాలు బాయ్ చాలు. ఎన్నో కష్టాలు ఫైనల్ గా వచ్చేస్తారు మా వాళ్ళు. కట్టు మేస్త్రే. నేను కాచుకున్న బులెరో, అఖిల్ గాడు వాడు అందులో టోయింగ్. లెట్స్ స్టార్ట్ ద జర్నీ బ్రో. స్టార్ట్ అయింది. ఏసీ పోడన్నా అవదా? ముట్లో వేడి కొడుతుంది. ఇండైరెక్ట్నా అంత కాదు వరదు. అలా మన పయనం స్టార్ట్ అయింది. వాళ్ళేమో ఏసీలో, మేమేమో వేడిలో. ఏసీ ఫోన్ మావాడేమా? அந்த ஸ்டிக்கர் பார்த்து செல்ஃபில் அடிக்கணும். ఆడు దింపేసారు మధ్యలోనే, మళ్ళా కడుతుర్రు. మధ్యలో కూడా అయిపోయింది అనుకున్నా బైక్. మొత్తానికి తెంచేసి చూడు చూడు ఎట్లా ఉందో. ఇక్కడైతే పోయేటాడు బైక్ కూడా అయిపోయింది, పోయింది అనుకున్నా నేను. జస్ట్ మిస్. ఏడా అయినా మళ్ళీ ఒక 30 కిలోమీటర్ దూరంలో.
పక్కన ఈడే పడుకుంటాడు అంట. బాయ్. ఈడ ఒక మ్యాట్ తీ. టైర్లో ఇరుక్కుపోయింది తాడు మొత్తం. దిండు బెస్ట్ చెప్తే సరిపోద్ది. బాహుబలి జయ హో, బాహుబలి జయ హో. ముందుకి నువ్వు పోతురాజు అన్నా, నువ్వు వేసుకో. అవి పోతురాజా పోతురాజు పోతురాజు పోతు కొట్టుకో అన్నా. కొడు. పెద్ద తీసుకొని పోతారు. అటు ఇటు కాకుండా షాప్ దగ్గర ఆగినాం. మళ్ళీ తెగిపోయింది తాడు. 1 2 3 4 5 6 3 సార్లు తెగింది. ఇప్పటికి 3 సార్లు తెగింది. 3 సార్లు పెట్టింది. ఎప్పుడైనా మంచిగా వెళ్ళాలి, దేవుని కోరుకుందాం. జై శ్రీరామ్, హల్లెలూయా, అల్లాహ్ అక్బర్. అదే మన తాడు. కార్ స్టార్ట్ కూడా అవ్వట్లేదు. ముందుగా వెళ్ళండి గాయస్. ఇప్పుడైనా అలా కాల్ కనెక్ట్ ఏమంటారు, కమ్యూనికేషన్తో చేసుకుని వెళ్తున్నారు. ముందల మన వాకీ టాకీ టైప్ లాగా. తాడు తెగొద్దిగా, తెగితే ఇంకా అంతే. ఇంకా మన బతికంతా టోచన్లే. టోచన్ బాయ్. పెట్రోల్ అయిపోయి టోచన్లు కొట్టాలా, ఈ కార్లు కూడా టోచన్లే. ట్రైన్ అంటే మా అన్నగారి ఐడి పెట్టుకొని మా గాడి యూజ్ చేసుకుంటాం టోల్ గేట్ దగ్గర. పర్సన్ ఎవరంటే మనమే. అదే ఇదిలా ఎక్కినుంటా స్కామ్ అయ్యా. ఇదిలో ఇలా బోర్డులు ఎంగేజ్ వచ్చి ఉంటే ఇప్పుడు వచ్చేట్టున్నా. వాడు చూస్తుండే ఇట్లా ఎవరు పర్సన్ ఎవరు అని చూస్తే మనోడే పర్సన్. దాబాకి వచ్చాం తినడానికి. చెప్పు బాయ్ చెప్పు. నెల్లూరు 3 కలర్స్ లో వస్తుందా? ఫైనల్ గా దిగేసాం. గంట తర్వాత 2 గంటల తర్వాత దిగాం. అది వేడి ఉంది, బ్రేకులు, ఫ్యాన్. మేమంటే ఏసీలో వచ్చినాం. చాలా బాధగా మాకు ఉంది. చిరాకు ఉంది. ఫ్యాన్ బంద్ చేయండి. ఏంది ఆ పుల్కాలు, ఆ చికెన్ కర్రీలు, 2 కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. తినేసి మళ్ళీ షోరూంలో తీయటం.